ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించడంపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు గురించి తెలిసిందని, బంగ్లా ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామంటూ భారత్ చెప్పింది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామంటూ ప్రకటన చేసింది. అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. బంగ్లా అల్లర్ల తర్వాత భారత్లో హసీనా తలదాచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో హసీనా భారతదేశానికి వచ్చారు. అక్కడ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవడం, అల్లర్లు జరగడం హసీనా మీద ఉన్నటువంటి అతిపెద్ద ఆరోపణ. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా హసీనా తీయించారని, కొన్ని వందల మంది ప్రాణాలను తీయించారు, ఎంతోమంది మీద దాడి చేయించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, ఇలా ఎన్నో ఆరోపణలతో అక్కడ విచారణ జరగ్గా అంతమంది ప్రాణాలు పోవడానికి హసీనానే కారణం అని చెప్పి భావించి అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే అప్పుడు అల్లర్ల తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి హసీనాకు భారతదేశం ఆశ్రయం కల్పించడం, ఆ తర్వాత అక్కడ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం, చాలాసార్లు అక్కడి ప్రభుత్వం భారతదేశాన్ని అడగడం చూసాం. వెంటనే షేక్ హసీనాను మాకు అప్పగించండి అని ముందు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2024 లోపు, పూర్తయ్యే లోపు మాకు అప్పగించాలని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా విధించారు. అయినా సరే భారత్ ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా ఈ విషయాన్ని డీల్ చేస్తుంది అనేది చాలా కీలకంగా మారింది. ఆ దేశంలో ఒక పెద్ద ద్రోహం చేసిన వ్యక్తిగా, అక్కడి దేశ పౌరుల ప్రాణాలు తీసినటువంటి ఒక వ్యక్తిగా షేక్ హసీనాను ట్రీట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆ దేశంలో ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తూ షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శిక్షని అమలు చేయడానికి భారతదేశమే అడ్డు పెడుతున్నట్లుగా ఇప్పుడు ఆ దేశం భావిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తుతుంది. మరి భారతదేశం ఇప్పుడు ఏం చేయబోతుంది? అక్కడి రాజకీయాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది భారతదేశం అనేది చాలా కీలకంగా మారింది. ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. ఇరు దేశాల మధ్య సైనికుల ఒప్పందం కానీ, లేదంటే పట్టుబడినటువంటి క్రిమినల్స్కి సంబంధించి కానీ సహజంగా అన్ని దేశాలతోనూ ఈ ఒప్పందం ఉంటుంది, వెంటనే అప్పగించాలి అని చెప్పి. ఆ దేశంలో వాంటెడ్గా ఉన్న వాళ్ళని మన దేశంలో ఆశ్రయం కల్పించి ఉంచడానికి అవకాశం ఉండదు. కానీ షేక్ హసీనా విషయంలో భారతదేశం ఆ లిమిట్స్ని టు ద ఎడ్జ్ పుష్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బియాండ్ ద ఎడ్జ్ పుష్ చేస్తుందనే చెప్పాలి. చాలాసార్లు ఆ దేశం డిమాండ్ చేసినప్పటికీ మనం వెనక్కి తగ్గలేదు, షేక్ హసీనాను అప్పగించడానికి ఒప్పుకోలేదు. కనీసం ఎక్కడుందనే సమాచారాన్ని బయటికి రానివ్వకుండా పూర్తి స్థాయిలో షేక్ హసీనాని మనం ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా సందర్భాల్లో మన మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, హెచ్చరికలు జారీ చేశారు, డెడ్ లైన్స్ విధించారు. ఇప్పుడు ఇట్స్ రియలీ హై టైం షేక్ హసీనా విషయంలో భారత్ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది. భారత్ దీనికి సంబంధించి స్పందించింది. యూ కెన్ సీ ద స్టేట్మెంట్ ఆన్ ద స్క్రీన్. India has noted the verdict announced by the International Crimes Tribunal of Bangladesh concerning former Prime Minister Sheikh Hasina. షేక్ హసీనా విషయంలో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ తీర్పుని మేము గమనిస్తున్నాం అని చెప్పింది. యాజ్ ఎ క్లోజ్ నైబర్, India remains committed to the best interest of people of Bangladesh, including in peace, democracy, inclusion and stability in that country. We will always engage constructively with all the stakeholders to that end. అంటూ భారత్ రెస్పాండ్ అయినటువంటి విధానం మనం చూస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం చూస్తున్నాం. మన విదేశాంగ శాఖ స్పందించింది. మేము బంగ్లాదేశ్ నైబర్గా మేము ఖచ్చితంగా అక్కడి ప్రజల అవసరాలను బట్టి వాళ్ళ రక్షణ కోసం మేము ఖచ్చితంగా
కట్టుబడి ఉంటాం, ఇరు దేశాల సంబంధాలు మాకు ముఖ్యమే అంటూ స్పందించింది. అలాగే ఇచ్చినటువంటి తీర్పును కూడా, ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును కూడా మేము గమనిస్తున్నాం. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇక్కడ, ఇది మనం గమనించాలి. సో ఆ దేశంలో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును మేము గమనిస్తున్నాం అంటూ కూడా చెప్పింది. కానీ ఎక్కడా కూడా షేక్ హసీనాని అప్పగిస్తామని కానీ అప్పగించమని కానీ చెప్పలేదు. మీ దేశంతో మాకు రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే ఈ విషయాన్ని చాలా ఈజీగా దాటవేసింది భారత్. అంటే ఖచ్చితంగా ఈ విషయంలో అప్పగించేది లేదు అన్నట్లుగానే మన వైఖరి ఇప్పటికైతే ఉంది. అప్పగిస్తామని చెప్పలేదు, అప్పగించమని చెప్పలేదు. సో మనకంటూ ఒక క్లారిటీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీ దేశంతో మాకు రిలేషన్షిప్స్ కూడా చాలా ముఖ్యమని మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఏం చేయబోతున్నాడు, మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఈ విషయంలో? ఇప్పటికే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో దగ్గరవుతూ చైనాతో సంబంధాలు పెంచుకుంటూ భారతదేశ వైఖరిని భారతదేశ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయబోతోంది? భారతదేశం మీద అవకాశం దొరికినప్పుడు అలా విషం కక్కుతూ భారతదేశం మీద కుట్రలు జరగడానికి తమ వంతు సాయాన్ని చేస్తున్నటువంటి బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇంకా సీరియస్గా రియాక్ట్ అవుతారా? ఇంకా వార్నింగ్ ఇస్తారా? లేకపోతే పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాల సపోర్ట్ తీసుకొని ఈ విషయం మీద వాళ్ళ రెస్పాన్స్ కూడా తీసుకుంటారా? ఏం చేయబోతున్నారు? ఆ దేశంలో షేక్ హసీనాను ఒక క్రిమినల్గా ట్రీట్ చేస్తున్నారు. ఒక మాజీ ప్రధానికి అక్కడ ఉరిశిక్ష వేస్తున్నారు, అమలు చేయబోతున్నారు ఆ మహిళకి. సో అలాంటి ఒక మహిళకి భారతదేశం ఇక్కడ రక్షణ కల్పించింది. కానీ అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఒక క్రిమినల్కి డైరెక్ట్గా భారతదేశం ఎప్పుడు ఇలాంటి రక్షణ కల్పించదు. పాకిస్తాన్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి కొన్ని పనికిమాలిన దేశాలు చేసినట్లుగా మనం చెయ్యం. కానీ ఒకసారి ఒక అతిథికి మనం ఆశ్రయం ఇచ్చిన తర్వాత అతిథి దేవో భవ అనేటువంటి ఆ సూక్తికి మనం కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్కి మనం కట్టుబడి ఉంటాం. అట్ ది సేమ్ టైం వాళ్ళు దుర్మార్గులైతే మనం కాపాడాల్సిన అవసరం లేదు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు మాత్రమే, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఒక రాజకీయ పరంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో ఎన్నో కోణాలు ఉంటాయి. అందులోనూ అక్కడున్నటువంటి మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ చాలా దారుణమైనటువంటి పనులు ఎన్నో చేస్తుంది. పనికిమాలిన దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గెటింగ్ క్లోజర్ టు ద పాకిస్తాన్, ద వర్స్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ద టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అలాంటి దేశానికి వాళ్ళు క్లోజ్ అవుతూ మన దేశం మీద కొన్ని ఉగ్రవాద దాడులు జరగడానికి, లేదంటే మన దేశంలోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడ్డానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులకి, అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో అలాంటి దేశాల విషయంలో మనం ఎలా వ్యవహరించాలో మనకు తెలుసు. Our governments can deal it. We have a proper clarity in this topic. సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. మన ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. బంగ్లాదేశ్తో ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు. ఎందుకంటే we are the one who supported them. We are the biggest reason వాళ్ళ దేశం ఏర్పడడానికి. అసలు వాళ్ళ దేశం ఏర్పడిందే మన వల్ల కదా. వాళ్ళకంటూ ఒక స్వతంత్ర దేశం ఏర్పడిందంటే కేవలం భారతదేశం వల్లనే. లేదంటే ఇప్పుడు బలూచిస్తాన్ లాగా పాకిస్తాన్ చేతిలో బంగ్లాదేశ్ ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉగ్రవాద స్థావరంగా మార్చేసి ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా. సో ఆ కృతజ్ఞత లేదు వాళ్ళ దగ్గర. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు వీఆర్ ద వన్ హూ హెల్ప్డ్ దెమ్. మనం వాళ్ళకి గ్రెయిన్స్ పంపించాం, ఫుడ్ పంపించాం, వాళ్ళకి ఆర్థిక సాయం చేశాం. పాకిస్తాన్ ఏడ్చింది ఆ సమయంలో, మీరు ఎందుకు సాయం చేస్తున్నారు అంటూ. వాళ్ళకి సాయం చేయొద్దన్నది. మనం ఎక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తామని భయపడింది, వాళ్ళని అనగదొక్కాలని చూసింది. నౌ దే ఆర్ బీయింగ్ వెరీ క్లోజ్. పాకిస్తాన్తో చాలా క్లోజ్గా ఉంటున్నారు. పాకిస్తాన్తో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పాకిస్తాన్తో వాళ్ళు ఎన్నో లావాదేవీలు చేస్తున్నారు, ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అండ్ వీఆర్ బీయింగ్ ఎనిమీస్ టు దెమ్ ఇప్పుడు మనల్ని.
ఎనిమీస్గా ట్రీట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి, వాళ్ళ మద్దతు తీసుకొని రెచ్చిపోతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి యూనస్ గవర్నమెంట్కి, మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్కి వి నో హౌ టు డీల్ విత్ దెమ్. సో మన దేశం చాలా క్లియర్గా చెప్పింది, ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, మేము విన్నాం, ఆ తీర్పు విన్నాం, మేము గమనిస్తున్నాం, బంగ్లాదేశ్ ప్రజల మంచిని మేము కోరుకుంటున్నాం, ఆ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఏం చేయాలో భారతదేశం ఆ పని చేస్తుంది. వీఆర్ సో క్లియర్ అబౌట్ దట్. వి నెవర్ మెన్షన్డ్ ఎనీథింగ్ అబౌట్ మనం షేక్ హసీనాను అప్పగిస్తామా లేదా అనే దానికి సంబంధించి. అండ్ గతంలో వాళ్ళు బెదిరించినప్పుడు మనం ఎప్పుడూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు డెడ్ లైన్ విధించినప్పుడు మనం రెస్పాండ్ అవ్వలేదు. సో యూ కెన్ అండర్స్టాండ్ మన పంథా ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది ఈ విషయంలో అనేది అర్థమవుతుంది. సో లెట్స్ సీ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాలు ఇప్పుడు వస్తాయి, బయటకు వస్తాయి. అంత పెద్ద ఉగ్రవాదికి, అంత పెద్ద క్రిమినల్కి మీరు ఆశ్రయం కల్పిస్తారా? బంగ్లాదేశ్కి వెంటనే హసీనాను అప్పగించాలి అని చెప్తారు. ఆర్ వి గోయింగ్ టు నోటీస్ సచ్ కైండ్ ఆఫ్ బ్లాబరింగ్? సో మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.